హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను కిచెన్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు క్రిస్మస్కి, న్యూ ఇయర్కి స్పెషల్ రెసిపీ ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. బేకరీస్లో ప్లమ్ కేక్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. కాస్ట్ పక్కన పెడితే అది మైదాతో చేస్తారు. మైదా అనేది పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు మనం ఇంట్లోనే మైదా వాడకుండా గోధుమ పిండితో ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్లమ్ కేక్కి ఆల్ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఆరెంజ్ జ్యూస్ అనేది దాంట్లో యాడ్ చేసి 1 hour ఆర్ 2 hours సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 cup గోధుమ పిండికి 3/4 cup షుగర్ని తీసుకున్నాం. షుగర్ బాగా మెల్ట్ అయ్యేదాకా అలా తిప్పుతూనే ఉండాలి. మనం కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండకపోతే అడుగు పట్టేస్తుంది. ఆ అడుగు పట్టేసింది మనం కేక్లో వేస్తే కేక్ టేస్ట్ మారిపోద్ది. కాబట్టి అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూ ఉంటే బాగా షుగర్ సిరప్ కరుగుతూ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి, కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. పూర్తిగా షుగర్ సిరప్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు 1/2 cup హాట్ వాటర్ని తీసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. అలా హాట్ వాటర్ యాడ్ చేయటం వల్ల షుగర్ అనేది గట్టి పడకుండా నీళ్ళుగా షుగర్ సిరప్ క్యారమలైజ్ షుగర్ ఇప్పుడు కేక్ బ్యాటర్ తయారు చేసేటప్పుడు నీట్గా కలుస్తుంది అన్నమాట. చూడండి, కొంచెం కొంచెంగా అలా యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని మెల్ట్ అయ్యేదాకా దాంట్లో కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక మందపాటి కడాయి, లోతుగా ఉండే కడాయి తీసుకొని దాంట్లో ఉప్పు వేసి ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ తయారు చేసుకుందాం. 1/2 cup ఆయిల్, 1/2 cup కర్డ్, 1/2 cup మిల్క్, 1 tablespoon వెనిలా ఎసెన్స్, 2 tablespoon లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో 1 cup గోధుమ పిండి, 1 tablespoon బేకింగ్ సోడా, 1.5 tablespoon బేకింగ్ పౌడర్ అండ్ ఇలాచీ, కార్డమన్, చెక్క, లవంగాయ, ఇలాచి 3 మిక్సీ పట్టేసి అలా దాంట్లో జల్లించుకొని తీసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఏదైతే షుగర్ సిరప్ రెడీ చేసుకున్నామో దాన్ని ఆ గోధుమ పిండిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 4 tablespoon మిల్క్ పౌడర్, 1/2 tablespoon నార్మల్ సాల్ట్, కుకింగ్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా ఒకవైపే తిప్పుకోవాలి. ఎలా అంటే అలా తిప్పేయకూడదు, ఒకవైపు నుంచి మనం తిప్పాలి. తిప్పేసిన తర్వాత ముందుగా 2 గంటలు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని ఆ కేక్ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి బాగా కలుపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ దేంట్లో అయితే మనం బేక్ చేయబోతున్నాం మందపాటి బౌల్, అది కేక్ బ్యాటర్ తీసుకొని దాంట్లో ఆయిల్, చుట్టూ అంతా మైదా యాడ్ చేసి చూపిస్తున్నాను. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మైదా ప్లేస్లో. నేను మైదా యూజ్ చేశాను. కేక్ బ్యాటర్ రెడీ అయింది కదా, దాంట్లో వేసి గట్టిగా అలా చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మనం ముందుగా ప్రీహీట్ చేసిన ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి గాలి అనేది పోకుండా మూత పెట్టేసి మనం 45 minutes అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, 45 minutes తర్వాత నేను మీకు చూపిస్తున్నాను.
నాకైతే 45 మినిట్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి ఎంతో హెల్తీ, టేస్టీ అండ్ చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తున్నారు కదా, ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.